పోయినసారి దసరా పండుగకు మా ఊరు పోయినా పోగానే మా తాత ఏం చేస్తావు రా పిల్ల అట్లా బాయ్ కాడికి పోయొద్దాం అని ఎమ్మటి తోలుకుపోయిండు. సరే పా తాత అని పోతే ఏముంది, ఎటు చూసినా పెద్ద పెద్ద తాటి చెట్లు, అవి ఎక్కి దిగుతున్న గౌడన్నలు. అది చూసిన నేను తాత గింత పెద్ద చెట్లు ఎట్లెక్కుతారే అని అడిగితే ముచ్చటంతా చెప్పుకొచ్చిండి. ఇక అన్నట్లు గా తాటి చెట్లకి ఎక్కి గౌడన్నలకు ఆధారాలు అందించిండట ఓ ఎమ్మెల్యే సారు. మరి గవేందో మనం కూడా చూడాలిగా. చలో. ఇన్నొద్దులు తాటి చెట్లెక్కే గౌడన్నలు మోకులు జారి శానమందే జీవిడిచిర్రు. ఇక ఈ కాడ నుంచి గట్ల కావద్దని కాటమయ్య రక్షణ కిట్ల పేరుతోని ఓ ఇకమత్ చేసింది సర్కారు. ఈ కిట్ల పంపకాల కార్యం జగిత్యాల జిల్లా అంతర్గం అనే ఊళ్ళో అయ్యింది. కార్యానికి హాజరుపడ్డ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు ఊళ్ళో ఉన్న గౌడన్నలకు కొత్త మోకులు వంచిండు. బ్యాగ్లలో తెచ్చినవన్నీ ముస్తాబ్ కిట్లే చూడుర్రి. ఇప్పి చూస్తే ఇక మోకు గుయ్యి తాళ్లు ఇంకా కింద పడకుండా బెల్టులు గిట్ల అన్ని కొత్త రకం ఆధారాలే ఇచ్చింది సర్కారు. ఇక పంపకాల కథ ఒడిచినాక కొత్త ముస్తాదులు ఎట్లున్నాయో చూద్దాం. కట్టుకొని అందరికి చూపియే గౌడన్న అని అనగానే అలా ఒక గౌడ్ సాబ్ సర్కారు ఇచ్చిన కొత్త ముస్తాదును కట్టుకుండు. గట్టిగా కట్టుకున్నాక షెట్టు బాకిండు గౌడన్న. ఓ కాళ్ళ మోకో గుయ్యో దబ్బిన జారినా తెగినా కూడా సపోర్ట్ తాడు ఎట్లా కాపాడుతుందో చూపిస్తుండు. అది కూడా చూడుర్రి. చూసిర్రు కదా, గాచారం బాలేక మోకు జారినా కూడా షెట్టు మీదికించి కింద పడే ముచ్చటే ఉండదన్నట్లు. అయితే మోకు కట్టుకుంటప్పుడు మాత్రం సపోర్ట్ తాడు ఖచ్చితంగా కట్టుకోవాలి. అట్లా అయితేనే మనకిది రక్షణ ఇస్తది అన్నట్లు చెప్పుకొచ్చిర్రు కొత్త కిట్లు తీసుకున్న గౌడన్నలు. ఇక ఇన్నొద్దుల సంధి పాత మోకు ముస్తాదులతోని దినదిన గండం లెక్క తాళ్ళెక్కిన గౌడన్నలు ఈ కిట్లతోని ఈ కాడ నుంచి ఏ రంది లేకుండా ఎంత పెద్ద షెట్ అయినా హల్కగా ఎక్కొచ్చు అన్నట్లు సంబరపడుతుర్రు. మరి తాడెక్కింది మొదలు మళ్ళా కిందికి దిగిందాకా గ్యారంటీ లేని గౌడన్నల బతుకులు ఈ కాటమయ్య కిట్లతోనన్నా బాగుపడాలని కోరుకుంటుర్రు ఇప్పుడు అందరూ.